రైతులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఐకేపీ ఫ్యాక్ట్స్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొచ్చు అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నార మండలం రాంపూర్, తిమ్మాపూర్, సింగరాయపేట, తపాలాపూర్, రోటిగూడ, పొన్కల్ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు 6 కాలం కష్టించి పండిన నాణ్యమైన వరిధాన్యాన్ని సర్కారు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాల నిర్వాహకులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నిబంధనల మేరకు వ్యవహరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరిగినా కఠినమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వరి కొనుగోలు కేంద్రాలని జనరం మండలంలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఒక 15 రోజుల క్రితం కొన్ని సెంటర్లను స్టార్ట్ చేస్తాం. మళ్ళీ మిగతా సెంటర్లన్నీ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు పిఎస్సి సెంటర్లు కావచ్చు, డిసిఎంఎస్లు కావచ్చు, అదేవిధంగా ఐకేపీ సెంటర్లను స్టార్ట్ చేసాం. ఐకేపీ 15, డిసిఎంఎస్ 15, అదేవిధంగా మిగతా పిఎస్సి సెంటర్లు 15, మొత్తం 45 సెంటర్లని జనరం మండలంలో స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా మీ యొక్క ధాన్యాన్ని ఏవైతే ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఇనాగ్రేషన్లలో మీరు వేయండి. ఐకేపీ సెంటర్ కావచ్చు, డిసిఎంఎస్ కావచ్చు, అదేవిధంగా పిఎస్సి సెంటర్లో నమ్మండి. ఎందుకంటే చాలా విషయాలు నా నోటీసులు వస్తున్నాయి. ఒకవైపు ప్రైవేట్ వ్యక్తులకి అమ్మించి ఆ ధాన్యాన్ని కూడా మళ్ళీ తిరిగి ఐకేపీ సెంటర్కు, డిసిఎంఎస్ సెంటర్కు తిరిగి వస్తున్నట్టు సమాచారం నా నోటీస్కి రావడం అనేది జరిగింది. అట్లాంటి పని ఎవరు చేసినా తప్పకుండా వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి రైతు సోదరులారా, మేము ఆ రోజు కూడా చెప్పినాం, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా నోటీసులో తీసుకురండి, లేకపోతే అధికారుల నోటీసులో తీసుకురండి. కానీ దళార్ని నమ్మి మీరు మోసపోకండి. మోసం చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. ఇది మీ ప్రభుత్వం, మీరు ఎన్నుకునే ప్రభుత్వం.